బీజేపీలో మరోసారి బండి వర్సెస్ ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని హిందువులంతా ఏకం కావాలన్న బండి సంజయ్కు కౌంటర్గా ఈటల కమెంట్ చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ పని చేయవన్నారు. ఈ మధ్య పార్టీలో బండి సంజయ్ ఒకటంటే ఈటల రాజేందర్ మరొకటి అనడం కామన్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇద్దరు నేతల కమెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. సేమ్ టైం జూబ్లీ హిల్స్ లో ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం పార్టీకి నష్టం కలిగించిందన్నారు ఎంపీ ఈటల. బీజేపీలో మరోసారి బండి వర్సెస్ ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని హిందువులంతా ఏకం కావాలన్న బండి సంజయ్కు కౌంటర్ గా ఈటల కామెంట్ చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ పని చేయవన్నారు. ఈ మధ్య పార్టీలో బండి సంజయ్ ఒకటంటే ఈటల రాజేందర్ మరొకటి అనడం కామన్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు నేతల కమెంట్స్ తో పార్టీలో హాట్ గా మారాయి. ఇక సేమ్ టైం జూబ్లీ హిల్స్ లో ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం పార్టీకి నష్టం కలిగించిందన్నారు ఈటల. బీజేపీలో మరోసారి బండి వర్సెస్ ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని హిందువులంతా ఏకం కావాలన్న బండి సంజయ్కు కౌంటర్గా ఈటల కామెంట్ చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ పని చేయవన్నారు. ఈ మధ్య పార్టీలో బండి సంజయ్ ఒకటంటే ఈటల రాజేందర్ మరొకటి అనడం కామన్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇద్దరు నేతల కమెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. సేమ్ టైం జూబ్లీ హిల్స్ లో ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం పార్టీకి నష్టం కలిగించిందన్నారు ఎంపీ ఈటల. జూబ్లీ హిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీ హిల్స్ హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్లకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీద కొట్లాడతారు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము. గుర్తుపెట్టుకో, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? మాకు దాంతో అధికారం వస్తానే పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. జూబ్లీ హిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీ హిల్స్ హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్లకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీద కొట్లాడతారు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము. గుర్తుపెట్టుకో, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? మాకు దాంతో అధికారం వస్తానే పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. కేంద్ర మంత్రి బండి సంజయ్ను టార్గెట్ గా ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కమెంట్లపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్లను ఎలా అర్థం చేసుకోవచ్చు?
రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో మరొకసారి నేతల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేతలంతా కూడా ఎన్నిక పైన ఫోకస్ పెట్టిన తర్వాత నేరుగా ఈరోజు చేస్తే మరొక పక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మరొకసారి మాటల యుద్ధం ఈరోజు స్టార్ట్ అయింది. నిన్న కార్తీక వనభోజనాల సందర్భంగా కుకటిపల్లిలో జరిగేటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ హిందూ ఓటు బ్యాంకుకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కూడా హిందువులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు, హిందూ ఓటు బ్యాంకు పెరగాలి, ఎవరైతే ఇతర మతాల్లో ఉన్నారో వారందరూ కూడా గర్వాపసి కావాలి అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్తీక వనభోజన సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా సికింద్రాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణకు సంబంధించి డివిజన్ పాలిటిక్స్ ఎక్కువ శాతం కొనసాగు, తెలంగాణలో అన్ని మతాలు అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్తేనే అధికారంలోకి రాగలుగుతాం. ఏదో ఒక వర్గం కానీ ఏదో ఒక మతానికి సంబంధించి రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి రావడం కష్టము, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఆయన ఈరోజు కామెంట్ చేయడం ప్రధానంగా పార్టీలో చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గానే ఈరోజు ఈటల ఈ రకంగా మాట్లాడారంటూ కూడా పార్టీలో పలువురు నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఇక జూబ్లీహిల్స్కు సంబంధించి ఓటమిపై కూడా ఈటల రాజేందర్ స్పందించడం జరిగింది. అభ్యర్థి ప్రకటన విషయంలో కాస్త ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించాము, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ఓటమి పాలయ్యామనే రీతిగా కూడా ఆయన మాట్లాడారు. దీంతోపాటు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించి పార్టీల ప్రస్తావన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఈ పార్టీలన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతే బీజేపీకి సంబంధించి అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేయడంతో డిపాజిట్కి సంబంధించి కూడా దక్కనటువంటి సిచ్యువేషన్ ఎదురైందనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక బండి సంజయ్ సంబంధించి అదేవిధంగా ఈటల రాజేందర్కి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇద్దరి నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి జాతీయ పార్టీ నేతలు కూడా ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చారని చెప్పి కూడా ఒక పార్టీలో చర్చ జరిగింది. ఇక నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఈరోజు ఈటల రాజేందర్ ఈ రకంగా స్పందించడం, డివిజన్ పాలిటిక్స్ ఎక్కడ కూడా తెలంగాణలో కొనసాగు, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అన్ని మతాలు కలుపుకపోవాలన్నారు. ఇదే బీహార్లో జరిగింది. కేంద్రం ఇచ్చే పథకాలకు సంబంధించి అన్ని వర్గాల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు అందిస్తుంది. ఇటు మైనార్టీలు కానీ ముస్లింలు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించి హిందూ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా బీహార్లో అన్ని పథకాలు అందడంతోనే బీహార్లో గ్రాండ్ విక్టరీ సాధించామంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరోపక్క బండి సంజయ్కి సంబంధించి కూడా హిందూ శక్తి కూడా ఓటు బ్యాంకుగా మారాలి, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత ఒక వర్గము ప్రాతినిధ్యం హిందువుల పైన పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇది మారాలంటే ప్రతి ఒక్క హిందువులకు సంబంధించి ఇతర మతాలు ఎవరైతే స్వీకరించారో వారందరూ కూడా గర్వాపసి రావాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ నిన్న ఇవ్వడం, మళ్ళీ దానికి ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ ఈరోజు మాట్లాడడంతో మళ్ళీ ఇరువురి నేతల మధ్య విభేదాలు స్టార్ట్ అయినటువంటి చర్చ కూడా ప్రధానంగా రాష్ట్ర బీజేపీలో జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత నేతల మధ్య ఇట్లాంటి కామెంట్స్ రావడం పైన కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతున్నది. వీరిద్దరికి సంబంధించి గత కొంతకాలంగా కూడా వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈరోజు మరొకసారి నేతలు పరస్పరం ఒకరినొకరు ఇండైరెక్ట్గా మాట్లాడుకునే విధంగా చర్చ రావడంతో మరి దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి. మరోపక్క అభ్యర్థికి సంబంధించి కూడా ఆయన కామెంట్ చేయడం పట్ల పార్టీ యొక్క నిర్ణయానికి సంబంధించి అభ్యర్థి ఆలస్యం అయిందనే ఓటమి పాలైనామని చెప్పడంతో దీనికి సంబంధించి కూడా పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. సో మొత్తంగా కూడా గత కొంతకాలంలో బీజేపీలో ఒక స్తబ్దత నేతల మధ్యనైతే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏ మీటింగ్ జరిగినా ఏది జరిగినా ఎవరో ఒకరు నేతలకు సంబంధించి కూడా ఇట్లా వివాదం అయితే కొనసాగుతుంది. నేరుగా కేంద్ర మంత్రి వర్సెస్ ఎంపీగా ఈ వివాదం స్టార్ట్ అవడంతో మరి దీనిపైన కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే నేతలకు సంబంధించి జాతీయ నాయకత్వం కూడా గతంలో చర్చలు జరిపిందనే చర్చ కూడా కమలం పార్టీలో ఉంది. మళ్ళీ నేరుగా ఈరోజు పరస్పరము మాట్లాడుకోవడం పట్ల, ఎందుకంటే ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ఇద్దరు ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నారు. సో ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా రాష్ట్ర పార్టీ కూడా కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఇద్దరికి సంబంధించి దీనిపైన ఇప్పుడు ఈటల రాజేందర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిన్న బండి సంజయ్ కార్తీక వనభోజనాలకు సంబంధించి కూడా ఈ కామెంట్ చేశారు హిందువులకు సంబంధించి. సో తెలంగాణలో
డివిజన్ పాలిటిక్స్కు చోటు లేదు అని ఈటల ఇండైరెక్ట్గా ఈరోజు చెప్పినట్టయితే అర్థమవుతుంది. ఇది ఇండైరెక్ట్గా బండి సంజయ్ని ఉద్దేశించే ఈటల మాట్లాడారనే చర్చ కూడా ప్రధానంగా పార్టీలోనైతే జరుగుతుంది. శ్రవంతి.